యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు, యేసుక్రీస్తు సిలువలో నీ వేలాడుచు ఉన్నప్పుడు నశించుచున్న వానికి అది ఎలా కనబడింది? వెరితనముగా కనబడింది. కానీ రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తిగా కనబడుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ సందర్భము, అక్కడ ఉన్న వాతావరణము అన్నీ ఒకేలాగా ఉన్నాయి. అందులో మార్పు ఏమి లేదు. ఇద్దరికీ ఒకేలా కనబడుతుంది. కానీ ఒకరికేమో వెర్రితనముగా కనబడుతుంది, ఒకరికేమో దేవుని శక్తిగా కనబడుతుంది. ఒకరికేమో యేసుక్రీస్తు చేతకాని వాడిగా అట్లా ఉన్నాడు అని చెప్పి అనుకుంటున్నాడు. మరొక వ్యక్తి ఏమో క్రీస్తు నా కొరకు విమోచన క్రైదనముగా తనను తాను అప్పగించుకొనుచున్నాడు, నా పాపములకి ప్రాయశ్చిత్తము జరుగుతుంది అని చెప్పి అనుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకరికి చేతకాని వాడిగా కనబడ్డాడు, ఒకరికి రక్షకుడిగా కనబడ్డాడు. ఎందుకని చెప్పి వీళ్ళిద్దరికి తేడాగా కనబడింది? ఒకరికి చేతకాని వానిగా ఎందుకు కనబడ్డాడు, ఒకరికి రక్షకునిగా ఎందుకు కనబడ్డాడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు కనబడ్డాడు అని చెప్పానంటే, ఒకడు శరీర సంబంధమైన మనసుతోటి, శరీర సంబంధమైన కన్నుతోటి చూశాడు, క్రీస్తు యొక్క బలహీనత కింద కనబడింది. మరి ఒకడు ఎలా చూశాడు అంటే లేఖనములలో నుంచి చూశాడు. యెషయా గ్రంథములోని 53వ అధ్యాయంలోని చెప్పబడిన ఆ యొక్క లేఖనములు, దానియేలు ద్వారా చెప్పబడిన లేఖనములు, మోషే మొదలుకొని ప్రతి ఒక్క ప్రవక్త ద్వారా చెప్పబడిన లేఖనముల ప్రకారముగా మరి ఒకడు చూశాడు. లేఖనములలో నుంచి చూసినప్పుడు అతడు మన అతిక్రమముల నిమిత్తము నలగొట్టబడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన అపరాధార్థమైన దోష శిక్ష తండ్రి అతని మీద మోపెను, అనేకుల కొరకు విమోచన క్రైదనముగా తనను తాను అప్పగించుకొనెను. అతడు తనకు కలిగిన వేదనను చూసి అతడు తృప్తి నొందెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాటినన్నిటిని చూసి యేసుక్రీస్తు తృప్తి చెందాడంట. ఎందుకు అంటే, నన్ను ఆనుకుని వారందరినీ రక్షించుటకు గాను నా ఆఖరి రక్తపు చుక్కను కూడా నేను కాచుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేకుల నిమిత్తము విమోచన క్రైదనముగా ఆయన అప్పగించబడ్డాడు అన్నది మిగిలిన వాళ్ళకి తెలుస్తుందా? తెలియట్లా. శరీరమైన కంటితోటి చూసిన వానికి, శరీరమైన మనసుతోటి చూసిన వానికి అట్లా కనిపించట్లా. కానీ వాక్యములో నుంచి ఆత్మానుసారముగా చూసిన వానికి మాత్రమే అది అర్థమవుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.